संत शिरोमणि रविदास जी महाराज की संत शिरोमणि रविदास जी महाराज की भारत माता की भारत माता की भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी ఈరోజు భారతీయ జనతా ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సంత శిరోమణి రవిదాస్ జీ మహారాజ్ ఒక 647వ జయంతి వేడుకల్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు రాష్ట్ర కార్యాలయంలో చేయబడుతుంది. ఇంతకుముందుకే ఎస్సీ మోర్చా జ్యేష్ఠ నాయకులందరూ కూడా సంత రవిదాస్ జీ మహారాజ్కి పుష్పాంజలి ఘటించి వారికి నివాళులర్పించడం జరిగింది. ఇప్పుడు పత్రికా మాధ్యమంగా మన ముందు గౌరవనీయులు ఎస్సీ మోర్చా జాతీయ నాయకులు శ్రీ చింత సాంబమూర్తి గారు మాట్లాడతారు. సంత శిరోమణి రవిదాస్ గారు ఈ దేశంలో ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని సృజించాడు. ఏది భక్తి ఏది ముక్తి, ఈ కులం ఎక్కడిది ఈ ఆచారాలు ఎక్కడివి అని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడే తన పాటలను ఆయుధాలుగా మార్చుకొని వ్యవస్థ పైన మరియు రాజ్యం పైన ఎక్కువ పెట్టాడని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ 70 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అస్పృశ్యత అసమానతలు ఏదో ఒక రకంగా వికటాట్టహాసం చేస్తున్న నేటి పరిస్థితుల్లో సంత్ రవిదాసు యొక్క బోధనలు నేటి యువతకు శిరోధార్యమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవనీయులు మోర్చా జాతీయ కార్యదర్శి అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా సంత్ రవిదాస్ జీ మహారాజ్ యొక్క జయంతి వేడుకల్లో ఒక జాతీయ సహ కన్వీనర్ అయిన గౌరవనీయులు శ్రీ ఎస్ కుమార్ గారు మన మధ్య మాట్లాడతారు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సంత్ శిరోమణి రవిదాస్ గారి యొక్క జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వారి యొక్క ఆలోచనలను వారు ఆనాడే 15, 16 శతాబ్దంలో ఏ రకంగానైతే వివక్షకు గురైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి శ్రమనే గౌరవంగా పూజించి శ్రమతోనే మన యొక్క భక్తినైనా దేనైనా నిరూపించుకోవాలనే ఆలోచనతో ఆనాడున్న వివక్షతనన్నింటినీ కూడా తన కవితల ద్వారా పాటల ద్వారా సమాజాన్ని మొత్తం జాగృతం చేసిన వ్యక్తి సంత్ రవిదాస్ గారు. మరి ఆయనను శిష్యుడిగా చేర్చుకోవాలని చెప్పని ఆనాడున్న గురువులందరినీ కూడా వేడుకున్నప్పుడు ఆయన మొదటే చెప్తాడు, మరి నేను చెప్పులు కుట్టుకునే కమ్యూనిటీ నుండి ఉన్నాను, నన్ను స్వీకరిస్తారంటే వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క పద్ధతులన్నీ కూడా నుంచి వారిని స్వీకరించడమే కాదు, ఆయన స్వీకరణ పొందిన తర్వాత రవిదాస్ గారి స్వీకరణ కూడా మీరాబాయి లాంటి వ్యక్తులు కూడా శిష్యులుగా మారిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకునే అవసరం ఉన్నది. వారు ఏం చెప్తారు? సమానంగా ఉండాలి, సమానమైనటువంటి అభివృద్ధి సమానంగా ఈ ఫలాలందరికీ కూడా ఉండాలి, అప్పుడే పేదలందరూ కూడా ఒక జాగృతం అవుతారనే సంకల్పాన్ని ఆలోచన విధానం సమాజం మీద అయితే ఎప్పుడైతే వెళ్తారో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంత్ రవిదాస్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క సమాజ న్యాయంలో పొందుపరిచిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన అంబేద్కర్ ఏది పొందుపరిచారో ఆ ఆశయాలను భారతీయ జనతా పార్టీ ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొని వీళ్ళందరికీ కూడా జాగృత చేయడమే కాదు, ఈ సమాజంలో అట్టడు వర్గాలకు ఈ సమఫలాలు అందినప్పుడే న్యాయం అవుతుందని చెప్పని ఏనాడైతే 15, 16 శతాబ్దంలో తీసుకున్నట్టు సంత్ రవిదాస్ తీసుకున్న అంబేద్కర్ తీసుకున్నారు. అంబేద్కర్ ఈ ఆలోచనను భారతీయ జనతా పార్టీ తీసుకొని అమలు చేస్తున్నది. మనందరం కూడా పునరంకితం కావాలి.
అందరి సేవా మార్గాన్ని ఆలోచించాలి, అందరికీ సహాయంగా ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అందాలి, సమానమైన దృష్టితో చేయాలని మనం ఒకసారి దీక్ష పొందాల్సిన అవసరం ఉంది. వారు మరొక మాట అన్నారు, వారు ఏనాడైతే చెప్పులు కుట్టుకునే పని చేస్తూ కూడా కీర్తనలు కాశీలో చేస్తున్నాడో అప్పుడు వాళ్ళందరూ కూడా మిత్రులు మనం స్నానంకి వెళ్దాం, గంగకి వెళ్దామని చెప్పి మాట్లాడినప్పుడు నేను ఒక వ్యక్తికి చెప్పులకి సమయానికి ఇవ్వాలని అనుకున్నాను, కాబట్టి నాకు ఈ చెప్పులు కుట్టడమే పవిత్రంగా భావిస్తాను, నాకు అక్కడికన్నా చేసిన ఈ సమయాన్ని విద్యునే పుణ్యం వస్తుందని చెప్పి అన్నాడు. ఇక్కడ తొట్టిలో ఉన్న నీళ్లతో స్నానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పని చేయడమే నాకు పుణ్యం అని చెప్పాడు. అంటే మన కర్తవ్యానికి ఎవరు కూడా మరవకూడదు, కర్తవ్యాన్ని మనం అందరం కూడా స్వీకరించాలి, అదే గొప్ప విషయం అని చెప్పని ఆనాడు కీర్తనల ద్వారా చెప్పడము, ఆయన ఒక ప్రాక్టికల్గా చెప్పడం అనేది కూడా మనం అందరం కూడా గమనించి ఏదైతే మనం స్వీకరిస్తామో, ఏ సిద్ధాంతాన్ని తీసుకుంటామో దాన్ని అమలు చేయడం కోసము ఏ లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్ళినప్పుడే నిజమైన భక్తి అని చెప్పి, నిజమైన శ్రమైక ఆనందం అని చెప్పని, శ్రమను నమ్ముకున్న వాళ్ళే శ్రమతోటే ఉండాలి తప్ప మనం ఏదో రాత్రికి రాత్రి అవుతుంది కాదనే విషయాన్ని ఆ శతాబ్దంలో బోధించినారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆలోచన విధానాన్ని అందరూ విశ్వవ్యాప్తంగా చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో మధ్యప్రదేశ్లో సంత రవిదాస్ గారి పెద్ద వారిని గౌరవిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చించి వారికి సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేయడము, వారి పాఠ్య పుస్తకాలలో తీసుకురావడం ప్రయత్నం జరుగుతుంది. విరివిగా వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ ఆలోచనతో మరొకసారి పునరాంకితం కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి అశోక్ గారు, వేముల అశోక్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా కాంత కిరణ్ గారు, ప్రధాన కార్యదర్శి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, సత్యనారాయణ గారు, పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, సోదరి పద్మిని కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ ముగిస్తారు. संत शिरोमणि संत रविदास जी महाराज की